హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ వ్లాగ్స్. ఇంట్లోనే ఈజీగా చికెన్ ర్యాప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బోన్లెస్ చికెన్ ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, 1 to 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అండ్ కొంచెం చికెన్ మసాలా. సో మీరు తీసుకున్న చికెన్ని బట్టి చికెన్ మసాలా వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ దాని తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోండి. సో చిల్లీ పౌడర్ నా దగ్గర ఉంది, కొంచెం స్పైస్ ఉంది, సో నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం చిల్డ్ కర్డ్ అనమాట. చిల్డ్ కర్డ్ వచ్చేసి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ వరకు ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇమ్మీడియట్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, మ్యారినేట్ అవుతుందన్నమాట. అండ్ వన్స్ ఫ్రీజర్ నుంచి బయటికి తీసాక ఒక బౌల్ పెట్టుకొని మనం అందులో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ మ్యారినేటెడ్ చికెన్ని దాంట్లో వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి మొత్తం డ్రై కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట, ఇలా నేను చూపించినట్టుగా. అండ్ చపాతీ రోస్ట్ చేసుకొని చపాతీలోకి జస్ట్ మనం ఇలా క్యారెట్ అండ్ కుకుంబర్, కొంచెం చిన్న చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం మయోనీస్ అండ్ టమాటో కెచప్, సో మన ఫ్రైడ్ చికెన్ అనమాట. సో జస్ట్ చపాతీ పైన మనం మయోనీస్ అండ్ టమాటో కెచప్ స్ప్రెడ్ చేసుకొని ఆనియన్స్, క్యారెట్ అండ్ కుకుంబర్ చూపించినట్టుగా మనం చపాతీలో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అండ్ దానిపైన మనం రోస్ట్ చేసుకున్న మన చికెన్ ఏదైతే ఉందో డ్రై చికెన్, ఆ చికెన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవాలన్నమాట. సో రోల్ చేసుకున్నాక నేను జస్ట్ శాండ్విచ్ మేకర్ ఉంటుంది, సో శాండ్విచ్ మేకర్ పైన నేను జస్ట్ దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రోస్ట్ చేసుకున్నాను అనమాట. సో దట్ మనకి చికెన్ బయటికి రాకుండా మొత్తం లాక్ అయిపోతుంది అనమాట ర్యాప్లో. అండ్ దాని తర్వాత టమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నాను. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మనం బయట తిన్నదానికంటే చాలా చాలా బాగుందన్నమాట. సో మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అండ్ బయట మనకి క్రంచీగా, లోపల చికెన్ వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది. సో చాలా టేస్టీగా బాగుంది. అండ్ మా బ్రదర్ ఇద్దరు కూడా టేస్ట్ చేసి వాళ్ళ రివ్యూ ఇచ్చారనమాట, చాలా బాగుందని చెప్పి. సో చలో బాయ్ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.